ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు గుర్తు చేస్తున్నట్లే. సో ఇంజనీర్స్ డే ప్రత్యేకంగా అందరికీ ఒక డే ఉంటుంది. ఈరోజు హిందీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు హిందీ సబ్జెక్ట్ ఉంది కదా, అది తర్వాత ఇంకా 2-3 డేస్ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజుల్లో మనం ఏమైనా సేవ చేస్తుంటే మనం ప్రత్యేకంగా మనకు కూడా ఒక డే వస్తుంది. అలాంటిది వారు ప్రపంచంలో ఎన్నుకోదగ్గ ఇంజనీర్ మోసం విశ్వేశ్వరయ్య గారు ప్రకాశం జిల్లాలో చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టి కడు పేదరికంలో పుట్టి విద్యాభ్యాసం చేసుకుంటూ ఒడియా మహారాజు యొక్క సహకారంతో విదేశాలకు వెళ్ళి తమ చదువులను కొనసాగిస్తూ వారు చేసిన సేవలు ఇండియాకు చాలా స్ట్రక్చర్స్ ఇవన్నీ మనం ఇలా అయితే మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామో అప్పుడు లేవు, అసలు ఏం లేవు. ఖాళీ ఒక భారతదేశం అంటేనే ఒక పేడ గొప్ప అనే స్థాయి ఉంది. మీరు డిజైన్ చేసింది మీరు వచ్చి మా కంపెనీలో డిజైన్ చేయమంటే చెప్పుకోవడం దగ్గరే అనమాట. అక్కడ నుండి వచ్చి ఫలాని ఏరియాలో ఫలాని డైరెక్షన్లో చూస్తే మీకు మా ఇండియా కనిపిస్తుంది అని మీకు అది ఆహ్వానాలు చాలా వస్తే కాదు, నా దేశానికి నేను సేవ చేయాలి అని మళ్ళీ మన దేశానికి వచ్చి కర్ణాటక రాష్ట్రంలో చివరి శ్వాసం ఉండడం జరిగింది. ఎన్నో తర్వాత ఇందిరాగాంధీ పీరియడ్లో భారతదేశానికి సహాదారులు చాలా ఆనకట్టలు బ్రిడ్జిలు అయితేనే, మన శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే, నాగార్జున సాగర్ ఇలాంటివన్నీ నిర్మించడంలో వారి పాత్ర. ప్లస్ మీరు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక్కోసారి నీళ్ళు లెక్క మీకు కనిపిస్తుంది, అపీరియన్స్. సో అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కూడా రెజల్యూషన్ రాశారు. ఇంత జ్ఞానం మీద ఇవ్వడం మనకు అది ముఖ్యంగా మన ఇంజనీర్ అవసరమే. ఓకే, వారి వల్లనే ఇప్పుడు మనం గుర్తెక్కువ. సో తర్వాత పునరావృతం చేసి తర్వాత టవల్ ఉంటుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూసిన ప్రిన్సిపాల్ శ్రీ నాగస్వామి నాయక్ గారికి, సీనియర్ లెక్చరర్ విశ్వమోహన్ గారు, నాగరి పటేల్ గారు, చిన్న మల్లేశ్వర్ గారు, విద్యార్థులకు గుడ్ మార్నింగ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనము ఇంజనీర్స్ ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ అంటాం. ఇంజనీర్స్ వల్లనే మనము దేశాన్ని డిజైన్ చేయబడుతున్న తరతరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు వారి నేర్పరితనాన్ని కూడా విద్యార్థులందరూ గుర్తించి వివిధ ఇంజనీర్సే కాకుండా వివిధ రకాలైన సబ్జెక్టులో కూడా నిష్ణాతన సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా వీరి ప్రత్యేకత ఏమంటే, తర్వాత ఎలా తెలుస్తుంది మనకు పెద్ద డ్రమ్ వాటర్ ఫిల్ అయిపోతుంది. ఎట్లా తెలుస్తుంది? ఒక సగం డ్రమ్ కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళు, తర్వాత కానీ మన అమ్మాయి మోటార్ ఆఫ్. అంతే కదా, ప్రతి ఒక్కరు అది పాటిస్తున్నారా లేదా? మరి ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతున్నారు, కరెంట్ వేస్ట్, వాటర్ వేస్ట్. వాటర్ని చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. సో చిన్న డ్రమ్లో పడే వాటర్నే మనము సరిగా చూసుకోలేకపోతున్నాం. ఓకే, ప్రాపర్ టైంలో కంట్రోల్ చేసుకోలేక
దాన్ని వదిలేస్తున్నాము. సగం డ్రమ్ నీళ్ళు కిందకి పోయిన తర్వాత అప్పుడు నీళ్ళు ఓపెన్ అయిపోయింది. మనం పోయి ఏం కనిపెట్టారంటే స్లూయిస్ గేట్స్. ఓకే, ప్రాజెక్ట్లో నీటి ప్రాజెక్ట్లో ముఖ్యమైన టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే స్లూయిస్ గేట్స్ అన్నమాట. ఈ స్లూయిస్ గేట్స్ ఏం చేస్తాయంటే ప్రాజెక్ట్లో వచ్చే నీళ్లు, ఓకే, సో మన మీరు లాస్ట్ వీక్లో వచ్చిన వరదలని మీరు అబ్జర్వ్ చేసింటారు. వివిధ ప్రాజెక్టు కన్నా దాటి నీళ్లు ఫ్లో అయిపోతున్నాయని. అట్లా నీళ్లు ఫ్లో అయిపోతే ఓకే, ప్రాజెక్ట్లో ఒక స్తంభాన్ని తీసేస్తే నీళ్లు వెళ్ళిపోతాయి కదా ఈజీగా. అలా చేసాము మనము, చేయొచ్చు కదా, ఒక స్తంభం తీసి మళ్ళీ పట్టుకోవచ్చు, నీళ్ళు వెళ్ళిపోతాయి సులభంగా. అలా కాకుండా అంత పెద్ద ప్రాజెక్టుకు అంత వరద నీరు వస్తే ఒక పిల్లర్ తీసేసామంటే ఊళ్ళు వందల కొద్ది ఊళ్ళు కొట్టుకోపోతాయి. అలా కాకుండా స్లూయిస్ గేట్స్, ఆటోమేటిక్ స్లూయిస్ గేట్స్ కనిపెట్టారన్నమాట ప్రాజెక్ట్లో. సివిల్ ఇంజనీరింగ్లో వాటర్ ప్రాజెక్ట్లో ముఖ్యమైనది ఏమంటే స్లూయిస్ గేట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఆ స్లూయిస్ గేట్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ వాటర్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తాయన్నమాట. వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్సెస్ వాటర్ని ఆటోమేటిక్గా డౌన్ ఫ్లో పోయేటట్టు ఏర్పాటు జరుగుతుంది అనమాట. ఎవరి ఫ్లోని కంట్రోల్ చేస్తాయన్నమాట. అలాంటివి కనిపెట్టారు ప్రత్యేకత. అంటే అలానే మనకు 19వ శతాబ్దంలో మూసీ నది వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది అనమాట. సో అప్పుడు హైదరాబాద్ నవాబు ఏం చేశారంటే విశ్వేశ్వరయ్య గారిని పిలిచి పట్టణం సేఫ్ జోన్లో